guys, welcome back to my channel Chashma Banu Official. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కదా. సో గైస్ హియర్ ఇస్ అ వ్లాగ్ అనమాట. సో నాకైతే ఈ వ్లాగ్ చాలా స్పెషల్. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని మేక్ ఇట్ 500 సబ్స్క్రైబర్ ప్లీజ్ గైస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి మీరందరూ రొట్టెలు పట్టేసి తినేసి కూడా ఉంటారు. సో నేనైతే లాస్ట్ ఇయర్ కొన్ని రొట్టెలు పట్టాను అనమాట హెల్త్ వెళ్తామని. ఈ ఇయర్ కొంచెం నా లైఫ్ చేంజ్ అయింది కాబట్టి నేనైతే ఈ ఇయర్ ఆ రొట్టెలు వదిలేసి మళ్ళీ పట్టాలని చెప్పి వెళ్తున్నాను. సో ఫస్ట్ టైం ఏంటంటే మా మమ్మీ వస్తుంది నాతో, ఎప్పుడు మమ్మీ రాదనమాట. ఇప్పుడు మా మమ్మీ ఎప్పుడు వెళ్ళలేదని చెప్పి మా మమ్మీని తీసుకెళ్తున్నాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటే ఏంటి ప్రాసెస్లో ఏంటి, మేమైతే సెకండ్ డే వెళ్తున్నాము, 27th డే వెళ్తున్నాం అనమాట. సో చూడాలి ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి ఎవ్రీథింగ్ ఐ విల్ రికార్డ్ అండ్ ఐ విల్ షో యూ గైస్. రొట్టెలు కూడా చేసేసాను ఆల్రెడీ, మీరు ప్రిపరేషన్ చూసేసారు కదా. గైస్ నౌ ఐఎమ్ మేకింగ్ రోటీస్ అనమాట. చూడండి ద మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ రొట్టెల పండుగలో వదిలే రోటీస్కి ఎలా ప్రిపేర్ చేయాలంటే మిక్స్ చేసేటప్పుడు కానివ్వండి, ఫ్రై చేసేటప్పుడు కానివ్వండి, ఆయిల్ అనేది వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే చాలామంది చాలా దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళకి 2-3 days జర్నీ పడుతుంది. అలా వెళ్ళే వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళు తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళకి పాడైపోతాయి అనమాట. అందుకు ఆయిల్ వేయరు చాలామంది. సో మీరు కూడా ఇలాగే చేయండి. రైస్ చూడండి, నేనైతే ఆల్రెడీ రోటీస్ అది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇలాగా చిన్న చేసుకోవాలి. దీంతో పాటు ఇచ్చేటప్పుడు మనం వదిలేటప్పుడు బెల్లం కూడా యాడ్ చేయాలన్నమాట. అది కూడా నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. నేనైతే 12 రోటీస్ని వదలబోతున్నాను. మనం వదలాలి అనుకున్న రోటీస్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అస్సలు వేయకూడదు. ఆయిల్ వేస్తే ఏంటంటే చాలామంది చాలా దూరం నుంచి వచ్చి పట్టుకుంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు పాడైపోతుంది అనే ఒక భ్రమ అనమాట. అందుకే ఇలాగా ఫ్రై చేసేసుకుంటాం. చూడండి ఆన్ ప్రాసెస్ 12 రోటీస్ కంప్లీటెడ్. సో హియర్ ఇస్ అ వ్లాగ్ అనమాట. సో మీరైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియో కోసం వెయిట్ చేయండి. సో నెక్స్ట్ అయితే జర్నీలోకి ఇంకా వెళ్ళిపోదాం. వెళ్ళి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ కోసం చూడాలన్నమాట. ఆ బస్ స్టాండ్లో ఎట్లుంటుందో కూడా నాకు అర్థం కావట్లే. సో లెట్స్ గో. ఇప్పుడే బస్ దిగామన్నమాట. చూడండి వీఆర్ వెయిటింగ్ ఫర్ మై మదర్. నెల్లూరుకి వచ్చి 1/2 hour అయింది. స్టిల్ వీఆర్ ఇన్ బస్ అనమాట. లోకల్ బస్ ఎక్కితే ఇట్లానే ఉంటుంది. కష్టాలు మా కష్టాలు. గైస్ చూస్తున్నట్టయితే ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఓడి అమ్మ పడవ. గైస్ చూసారా గైస్ ఎంత మంది ఉన్నారు. ఓడి అమ్మ పడవ. ఏందిరా ఈ జనాలు. కిమ్స్ పక్క స్ట్రీట్ లో వెళ్ళాలి. చూడండి సార్ మా కష్టాలు చూడండి సార్. నచ్చొస్తున్నాం గైస్. కిమ్స్ పక్క స్ట్రీట్ గైస్. వి డోంట్ నో ద రూట్ ఆల్సో. చూసినట్లయితే చూడండి గైస్ ఎంత మంది వెళ్తున్నారు. యాక్చువల్ గా దారి తెలియదు అనమాట. వాళ్ళు ఎట్లా వెళ్తే మేము కూడా అట్లనే పోవాలా. అదే మ్యాజిక్. యాక్టర్ guys, there is the entry guys. We are going now. ఇదేం క్రౌడ్ రా నాయనా, ఎట్లున్నారు. డే 1 అయితే 10 lakh పీపుల్ వచ్చారు. డే 2 కొంచెం తక్కువ ఉందనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు అయితే చాలా క్రౌడే ఉన్నారు. బట్ వచ్చి మిగతా వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఉడియమ్మ వంటి లిటరల్లీ షాక్ అయిపోయినాం అనమాట. విఐపి పాస్ తీసుకొని వెళ్తేనే ఒక 20-30 minutes పట్టింది మాకు. చూడండి వీళ్ళంతా నార్మల్ గా వచ్చిన వాళ్ళు అనమాట. ఓయమ్మ చాలా కష్టపడ్డాము. కాకపోతే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చిల్లర లేదా ఇంకా లియా the crowd guys. hey गुंडा ए गुंडा हाय बोल दिया हाय ए गुंडा हाय बोल. నన్ను ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తుంటే నేను ఏ రోటి పట్టాను ఏంటంటే మీరు గెస్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి గైస్.
ఫస్ట్ టైం అయితే మా అక్క నా దగ్గర నుంచి రొట్టె అనేది పట్టుకుందనమాట. లాస్ట్ ఇయర్ నేను పట్టింది, ఇయర్ వదిలాను, నాకు బాగుంది లైఫ్ అని చెప్పి. సో ఏ రొట్టి అనేది కూడా మీరైతే కామెంట్ చేసేయండి. మీరు ఏ రొట్టి పట్టారనేది కూడా ఒకసారి కమెంట్ చేసి మీ హ్యాపీనెస్ని అయితే నా వీడియోలో ఎక్స్ప్రెస్ అయితే చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. సో గైజ్ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా పేజ్ని అయితే ఫాలో చేసేసేయండి గైజ్. త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫైనల్గా మేమైతే హ్యాపీగా అండ్ చాలా బాధతో ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.